ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరిక విషయంలో మనస్తాపం చెందారు జీవన్ రెడ్డి. తనకు సమాచారం లేకుండా ఎమ్మెల్యేను చేర్చుకున్నారంటూ ఆవేదన చెందారు. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా జగిత్యాలకు వెళ్లారు. మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతున్నారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అడుగుదాం. సాదిక్, జీవన్ రెడ్డి ఆయన ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు ఏ విధంగా మనస్తాపం చెందారనేది మనకు అర్థమవుతూ ఉంది. ఏంటి, ఎట్లా దీన్ని డీల్ చేయబోతున్నారు? శ్రీధర్ బాబు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. చక్రి జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిన్న ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో ఈ విషయం ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తెలియకపోవడంతో ఆయన కనీసం నాకు ఒకసారి మాట చెప్పాలి కదా అన్నటువంటి అంశం పైన ఆయన లేవనెత్తడం జరిగింది. సో జేయింగ్స్ అయినప్పుడు డెఫినెట్ గా ఆ పాత క్యాడర్ గానీ అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకత్వం ఒక మాట చెప్పాలన్నది జీవన్ రెడ్డి యొక్క అద్భుతంగా భావించవచ్చు. తనకు సమాచారం లేకుండా ఎమ్మెల్యే చేసుకుంటే తమకు ఉన్న క్యాడర్ గానీ లేకుంటే తన ఫాలోవర్స్ అందరూ కూడా ఎటువంటి సంకేతాలు వెళ్తాయన్నటువంటి ఆవేదన పడడం జరిగింది. ఆ విధంగా ముందుకు పోతున్న తరుణంలో ఆయనను కొంత నిరుత్సాహంగా ఉన్నాడు, కొంచెం అసంతృప్తి ఉన్నాడు. సో ఈ అంశం పైన కూడా హైకమాండ్కు తెలియడంతో మంత్రి శ్రీధరబాబు రంగంలో దిగి ఆయన నేరుగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయన ప్రస్తుతం అయితే జగిత్యాలకు వెళ్తున్నారు. ఇంత వాస్తవంగా ఢిల్లీకి వెళ్లాల్సి ఉండే శ్రీధర్ బాబు రేపు ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. అయితే అంతకంటే ముందు దానికన్నా ప్రియారిటీ ఇది చాలా టాప్ ప్రియారిటీ అని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే పార్టీ క్యాడరు జగిత్యాల కరీంనగర్ సంబంధించినటువంటి వ్యవహారం కనుక రేవంత్ గా దీన్ని సద్దుమణి విధంగా బుద్ధగించాలని కూడా పార్టీ హైకమాండ్ సూచించిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్లడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించి గాంధీభవన్ వర్గాల్లో ఆసక్తిగా నెలకొంది. ఎందుకంటే ఎవరైనా జైన్ చేపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వైపు చాలా మంది ర్యాలీ అవుతున్నారు. ఒకవేళ మనం కాంగ్రెస్ పార్టీలో కనుక ఆహ్వానించకపోతే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీకి పోతే మరింత ప్రమాదకరమైనటువంటి అంశాలు ఉన్న నేపథ్యంలో డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. ఒకవేళ ఇట్లాంటి అడ్డుకునే ప్రయత్నం చేస్తారంటే డెఫినెట్ గా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండలేదు. తద్వారా వాళ్ళు బీజేపీ పార్టీ పోతే ఇంకా శత్రువర్గం ఇంకా మరింత బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపైన కూడా మేధం మొదన చర్చ అవసరము పడుతుంది. సో ఏదైనా జైనింగ్స్ విషయంలో సీనియర్స్ కు మాత్రం ఒక మాట చెప్పాలి. సీనియర్స్ యొక్క గైడెన్స్ కూడా తీసుకోవాలి, వారు కూడా పనులు తీసుకోవాలి. జైనింగ్స్ అయ్యేటప్పుడు వాళ్ళు కూడా ఉన్నట్లయితే తాము కూడా సంతోషం వ్యక్తం చేస్తాం, తమ క్యాడర్ అందరికి కూడా బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. సో కొన్ని జైనింగ్స్ మీద నిజంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పాత క్యాడరు. సో అటువంటి మొన్నటిదాకా మనం బీఆర్ఎస్ పార్టీతోని బాగా వరకు ఫైట్ చేస్తాము, మేము మాకు తెలియకుండానే మళ్ళీ మరి కాంగ్రెస్ పార్టీలో చేరితే సంకేతాలు వేరే రకంగా పోతుంది, వారికి ప్రాధాన్యత ఏమిస్తారు, మీకు తెలియకుండానే మేము మీ పార్టీలో చేరామని కూడా విర్రవిగే అవకాశాలు ఉంటాయి కనుక ఇది మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కాదు, కాంగ్రెస్ సంస్కృతి కాదు. ఒక మాట సీనియర్స్ కు చెప్పి ఈ జైనింగ్ చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్న విషయాన్ని జీవన్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే కావాలని జరిగిందా తెలియదు, కానీ కొంచెం అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. దీన్ని సద్దుమణించేందుకు అదేవిధంగా బుద్ధగించేందుకు గాను ముఖ్యమంత్రి పిసిసి రేవంత్ రెడ్డి రంగంలో దిగి శ్రీధర్ బాబును వెళ్లాలని కూడా ఆయనకు సూచించడంతో శ్రీధర్ బాబు ఢిల్లీ పర్యటన రద్దు చేసుకొని జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డితో మంత్రణ జరిపి ఆయనను బుద్ధగించే ప్రయత్నం చేయబోతున్నారు. థాంక్స్ ఫర్ ది అప్డేట్ సాదిక్.